శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిష్యాలయం పండిత్ కిరణ్ శర్మ భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆకస్మిక ధన ప్రాప్తి, శత్రుపీడ, ఇంట్లో అశాంతి, స్త్రీ పురుషులకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా అతి త్వరలో పరిష్కారం చేయబడును. కాంటాక్ట్ నంబర్ 9535413685. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో బొప్పాయి విత్తనాల యొక్క ఉపయోగాల గురించి తెలుసుకోబోతున్నాం. బొప్పాయి విత్తనాలు ఏ రకంగా మనకి యూజ్ అవుతాయి, వాటిని ఎలా ఉపయోగించడం వల్ల మనకు ఆరోగ్యం కలుగుతుంది అనే విషయాలు పూర్తిగా తెలుసుకోబోయే ముందు మీకు మా రిక్వెస్ట్, వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. మనకు ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికేటటువంటి పండ్లన్నీ కూడా మనకు మంచి ఆరోగ్యాన్ని కలగజేస్తూ ఉంటాయి. వాటిలో బొప్పాయి పండు కూడా ఒకటి. ఈ పళ్ళు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది మన జీర్ణక్రియను మెరుగుపరచడంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే బొప్పాయి పళ్ళే కాదు, దీని లోపల ఉండేటటువంటి విత్తనాలు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ విషయం మనలో చాలా మందికి తెలియక లోపలుండే విత్తనాలని పడేసి కేవలం గుజ్జుని మాత్రమే తీసుకుంటూ ఉంటాం. కానీ బొప్పాయి లోపల ఉండేటటువంటి విత్తనాలలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్తో సహా ఎన్నో పోషకాలు దాగి ఉంటాయి. చేదుగా ఉండే ఈ విత్తనాలు తీయడం వల్ల, చేదుగా ఉండేటటువంటి ఈ యొక్క విత్తనాలను తీసుకోవడం వలన ఎన్నో రకాలైన అనారోగ్యాలను మనం దూరం చేసుకోవచ్చని చెప్తున్నారు వైద్య నిపుణులు. వీటిని తీసుకోవటం వల్ల మన ఆరోగ్యానికి కలిగే హెల్త్ బెనిఫిట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. అసలు బొప్పాయి పండు గింజల్ని మనం ఎలా తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికోసం మనం చేయవలసింది ఏంటంటే, ఈ గింజలను మనం ఎండలో బాగా ఎండబెట్టుకుని వాటిని పొడిలాగా తయారు చేసుకోవాలి. ఈ పొడిని మనం స్ట్రైనర్లో వేసుకుని లేదా జల్లెడలో వేసుకున్నా సరే పర్వాలేదు. వీలైనంత మెత్తని పొడిలాగా జల్లెడ పట్టుకోవాలి. ఈ యొక్క పొడిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఫ్రిడ్జ్ ఫెసిలిటీ ఉంటే కనుక ఈ పొడిని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోండి. అలా చేసుకోవడం ద్వారా ఎక్కువ రోజులు పాడవకుండా నిల్వ ఉంటుంది. ఇక మనం ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ పొడిని ఎలా తీసుకోవాలి అంటే, రోజు ఈ పొడిని నీటిలో కలుపుకొని తీసుకోవచ్చు. ఇలా కనుక మీరు ఒక గ్లాస్ ఈ పొడిని కలిపినటువంటి వాటర్ని తీసుకుంటే ఇక మన ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే బొప్పాయి గింజలను పచ్చివైనా లేదా నమిలైనా సరే మింగవచ్చు. ఎలా తీసుకున్నా సరే ఈ గింజల వల్ల మన శరీరానికి ఎన్నో లాభాలున్నాయి. ఫ్రెండ్స్, ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ యొక్క బొప్పాయి విత్తనాలలో క్యాన్సర్ను తగ్గించేటటువంటి గుణాలు చాలా బాగా ఎక్కువగా ఉన్నాయి. ఈ యొక్క క్యాన్సర్ని తగ్గించడానికి కావలసినటువంటి పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా దాగి ఉన్నాయని ఎన్నో రకాల రీసెర్చెస్ లో బయటపడింది. ఒక రీసెర్చ్ ప్రకారం చూసుకుంటే బొప్పాయి గింజలను క్రమం తప్పకుండా అంటే రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే కనుక మన కాలేయం అంటే లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా కాలేయ సంబంధ సమస్యలు ఉన్నవారు ఈ బొప్పాయి గింజలను బాగా మెత్తగా నూరుకుని అందులో నిమ్మరసం పిండుకుని తీసుకుంటూ ఉంటే లివర్ సంబంధిత సమస్యలన్నీ కూడా పోతాయి. అలాగే కాలేయం ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే బొప్పాయి గింజల పొడిని వేడివేడి అన్నంలో కలుపుకుని తీసుకుంటూ ఉంటే మీ కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా మన శరీరంలో పేరుకుపోయినటువంటి టాక్సిన్స్, విష వ్యర్థ పదార్థాలు కూడా బయటకొచ్చేస్తాయి. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ యొక్క బొప్పాయి గింజల పొడిలో తేనెను కలుపుకుని తీసుకుంటూ ఉంటే మన కాలేయం అనేది తిరిగి ఆరోగ్యంగా పనిచేస్తుంది. అంతేకాకుండా రోజు 1 టీ స్పూన్ బొప్పాయి విత్తనాలను తీసుకుంటూ ఉంటే డయాబెటీస్, క్యాన్సర్, హార్ట్ సంబంధ సమస్యలు కూడా మన దరి చేరకుండా ఉంటాయి. జీర్ణ సంబంధ సమస్యలకి కూడా ఈ బొప్పాయి గింజల పౌడర్ మంచిగా చెక్ పెడుతుంది. అంతేకాకుండా కిడ్నీ సంబంధ సమస్యలతో బాధపడేవారు, కిడ్నీలలో రాళ్లు ఏర్పడకుండా ఉండాలి అనుకున్నా ఈ బొప్పాయి విత్తనాలు బాగా హెల్ప్ చేస్తాయి. దీనికోసం మీరు చేయవలసింది ఏంటంటే, ఒక అరగుప్పెడు బొప్పాయి గింజలను తీసుకొని వాటిని చక్కగా ఉడకబెట్టుకోవాలి. అలా అవి ఉడకబెట్టుకున్న తర్వాత చల్లారబెట్టుకుని అవి తింటూ ఉంటే సరిపోతుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి. ముఖ్యంగా కడుపులో నులి పురుగులు ఉన్నవారు కూడా ఈ బొప్పాయి గింజల పొడిని నీటిలో కలుపుకొని తీసుకుంటూ ఉంటే కడుపులో నులి పురుగులు నాశనం అయిపోతాయి. అంతేకాదు బొప్పాయి గింజలను మీరు కనుక క్రమం తప్పకుండా తింటూ ఉంటే
బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే ఈ గింజలు మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. అలాగే శరీరంలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ను, పొట్ట చుట్టూ ఉండే కొవ్వును నియంత్రించడం జరుగుతుంది. ఇక రక్తంలో ఉండేటటువంటి చక్కెర స్థాయిలు అంటే డయాబెటిస్ ని కూడా కంట్రోల్డ్ గా బ్యాలెన్స్డ్ గా ఉంచుతాయి. అంతేకాకుండా ఇప్పుడు చాలా మంది మూత్ర సంబంధ సమస్యలు, మూత్ర విసర్జన సరిగ్గా జరగక ఎన్నో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మన శరీరంలో ఉండేటటువంటి వ్యర్థాలను, అదనపు ద్రవాలను బయటకు పంపాలంటే ఈ మూత్ర విసర్జన వ్యవస్థ అనేది సక్రమంగా పనిచేయాలి. అయితే మనం మూత్ర విసర్జన వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే బొప్పాయి విత్తనాలు తీసుకుంటే చాలు. కారణం ఇవి ఒక ఫిల్టర్లా పనిచేసి మన మూత్రపిండాలు బాగా పనిచేయడానికి సహాయం చేస్తాయని సైంటిస్టుల రీసెర్చెస్ లో బయటపడటం జరిగింది. అంతేకాదు బొప్పాయి విత్తనాలలో ఇతర విత్తనాల లాగానే ఎక్కువ ఫైబర్ ఉంటుంది. అంతేకాకుండా వీటిలో ప్రోటోలైటిక్ ఎంజైమ్స్ కూడా ఉంటాయి. ఇవి కడుపులో ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాటిని నివారించడంలో తోడ్పడుతుంది. ముఖ్యంగా జీర్ణక్రియని కూడా మెరుగుపరుస్తుంది. అలాగే బొప్పాయి విత్తనాల్లో మీరు తేనెను కూడా కలిపి తీసుకోవచ్చు. వీటిని ఎలా తీసుకోవాలంటే ఒక 2 టీ స్పూన్ల బొప్పాయి విత్తనాలను 1 టీ స్పూన్ తేనె మిక్స్ చేయాలి. ఇలా బాగా మిక్స్ చేసి ప్రతిరోజు ఉదయం పరగడుపున కనీసం 1 నెల రోజుల పాటు తింటూ ఉండాలి. ముఖ్యంగా ఈ 2 మిశ్రమంలో ఉండే పవర్ఫుల్ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మన పొట్టలో మరియు మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో ఉండేటటువంటి టాక్సిన్స్ ను నివారిస్తాయి. అలాగే మన బాడీ సిస్టమ్ ని మొత్తం చురుగ్గా పనిచేసేలా చేస్తాయి. పురుషులు తీసుకుంటూ ఉంటే ఇందులో ఉండే ప్రోటీన్ కంటెంట్ మజిల్ టిష్యూ బిల్డప్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఎవరైతే వర్కౌట్స్ ద్వారా మజిల్ స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి అనుకుంటున్నారో, కండరాలను పెంచుకోవాలి అనుకుంటున్నారో అలాంటి వారు కూడా ఈ రెమెడీని చక్కగా యూజ్ చేయొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, ఇందులో ఉండేటటువంటి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రస్తుతం మనం ప్రపంచం మొత్తం కూడా ఎన్నో రకాల వైరస్ల బారిన పడి ఇబ్బంది పడుతున్నాం. వీటి వల్ల వచ్చేటటువంటి ఫ్లూ, దగ్గు, జలుబు, జ్వరం వంటి ఇన్ఫెక్షన్స్ కూడా దూరం చేయడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా బొప్పాయి సీడ్స్ లో ఉండే కొన్ని రకాల ఎంజైమ్స్ పురుషుల్లో ఉన్నటువంటి స్పర్మ్ కౌంట్ ని కూడా పెంచుతుంది. దీంతో ఫర్టిలిటీ కూడా మెరుగు అవుతుంది. ముఖ్యంగా బొప్పాయి విత్తనాలలో గ్లూకోసినలైడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరంలో అలసటను తగ్గిస్తాయి. అలాగే మన శరీరానికి తగిన పోషణను అందించి మిమ్మల్ని రోజంతా ఎనర్జెటిక్ గా ఉంచుతుంది. కేవలం ఆరోగ్యం కోసం మాత్రమే కాదు, జుట్టు పొడవుగా పెరగాలన్నా, తలలో చుండ్రు సమస్య తగ్గిపోవాలన్నా ఈ బొప్పాయి విత్తనాలు బాగా పనిచేస్తాయి. ముఖ్యంగా జుట్టు సంబంధితమైనటువంటి సమస్యలకు ఈ బొప్పాయి విత్తనాలు బాగా ఉపయోగపడతాయి. అప్పుడు వాటిని మనం ఎలా ఉపయోగించుకోవాలి అంటే, ఈ బొప్పాయి గింజల పొడిని కొబ్బరి నూనెలో బాగా కలుపుకుని తలకు బాగా పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే చాలు. ఇలా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటే తలలో చుండ్రు అనేది పోయి మీ జుట్టు వేగంగా ఒత్తుగా పెరుగుతుంది. మరి ఎందుకు పనికిరావు అని పడేసే బొప్పాయి విత్తనాల్లో ఉండేటటువంటి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు మనం తెలుసుకున్నాం కదా. సో ఫ్రెండ్స్, ఇకపై మాత్రం బొప్పాయి విత్తనాలను అస్సలు పడేయకండి. వీటితోటి ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు ఎందుకు పడేస్తాం? మరి ఇన్ని యూజెస్ ఉన్నటువంటి బొప్పాయి విత్తనాల్ని ఇకపై మనం పడేస్తామా? పడేయం కదా. సో ఖచ్చితంగా వీటిని వాడతాము. ఎప్పుడు కూడా ఈ పౌడర్ తోటి మేము ఇంతవరకు ట్రై చేయలేదు కాబట్టి ఇకపై మాత్రం ఖచ్చితంగా పౌడర్ని చేసుకుని ఎక్కువ కాలం నిల్వ ఉంచుకుని యూజ్ చేస్తాము అనుకునే వారంతా కూడా వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని ఇతరులతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఫ్రెండ్స్, అదే విధంగా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.